హలో వ్యూవర్స్, ఈరోజు మనం టేస్టీగా ఉండే క్విక్గా అయిపోయే డ్రై నట్స్ లడ్డు చేసుకుందాం. కొబ్బరి డ్రై నట్స్ లడ్డు. దీనికి కావాల్సినవి 100 గ్రామ్స్ పీనట్స్, 50 గ్రామ్స్ బాదాము, 50 గ్రామ్స్ కాజు, ఒక 2-3 స్పూన్లు కిస్మిస్, ఒక ఎండు కొబ్బరి చిప్ప, 50 గ్రామ్స్ బెల్లం అన్నమాట, పొడి బెల్లం. చక్కగా ఈ పీనట్స్లో ప్రోటీన్ ఉంటుంది. కొబ్బరి అయితే స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అలాగే కాజులో రకరకాల విటమిన్స్, మినరల్స్, మ్యాంగనీస్, మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. బాదాంలో కూడా కాల్షియం ఉంటుంది. హార్ట్కి చాలా మంచిది, స్కిన్కి మంచిది. కాబట్టి మన ఇంట్లో ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఇవి చక్కగా డ్రై రోస్ట్ చేసుకుని లడ్డూలుగా చుట్టుకోవాలి. సో ఇట్లా డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీలో కోర్సుగా, మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకుని చివరిలో బెల్లం పొడి కూడా వేసుకుని ఆ మిక్చర్తో లడ్డూలు చుట్టుకుంటే కొంచెం నెయ్యి వేసుకొని, మరీ డ్రైగా అవసరం లేదు. అవసరం పడితే ఒక 2 చెంచాలు నెయ్యి వేసుకుని, కరగపెట్టిన నెయ్యి, లడ్డూల్లాగా చుట్టుకుంటే ఇవి పిల్లలకి అయితే ముఖ్యంగా చాలా మంచిది. పెద్దవాళ్ళకి, నీరసంగా ఉండే వాళ్ళకి, గ్రోయింగ్ పిల్లలకి మంచి డెవలప్మెంట్ ఉండాలి. బక్కపలుచగా ఉంటారు నీరసంగా ఉండే పిల్లలకి రోజుకో లడ్డూ పెడితే చాలా మంచిదన్నమాట. వాళ్ళలో చాలా మార్పు కనిపిస్తుంది. బయట కొనే బదులు ఇటువంటివన్నీ మనం ఇంట్లో చేసుకోవచ్చు. బయట కొనేవి కొన్ని ఉంటాయి, అవి మనం ఎలాగో ఇంట్లో చేసుకోలేం కాబట్టి కొనక తప్పదు. కాబట్టి ఇటువంటివన్నీ చిన్న చిన్నగా తొందరగా అయిపోయి మనం ఇంట్లో చేసుకోవచ్చు. అన్నీ బయట కొంటే వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియదు. మన చేతులతో చేసుకుని తింటే ఇంకా ఆనందం కదా. కాబట్టి తప్పకుండా చేసుకుని ఎలా వచ్చినాయో టేస్టు కామెంట్స్ పెట్టండి. నా ఛానల్ అయితే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్స్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా ముందర తొందరగా అయిపోయే చాలా స్నాక్స్ అవన్నీ కూడా పెడతా నేను. గంట సింబల్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్స్ కూడా ఇవ్వండి, నన్ను ఎంకరేజ్ చేయండి. కాబట్టి ఇటువంటివన్నీ చేసుకోవచ్చు. ఎంత 10 నిమిషాల్లో అయిపోతాయి మనకు చేసుకోవటానికి. ఏం పెద్ద కష్టపడాల్సిన, పిండి వంటలంటే కష్టపడాలి గంటలు. ఇవైతే చాలా ఈజీ చేసుకోవటం. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం.